బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెట్టరులో విషాదం. గోడకూరి హాస్టల్ విద్యార్థి మృతి. హాస్టల్ సమీపంలో గోడ కూరడంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి హర్షవర్ధన్ తేజ మృతి. మరో విద్యార్థి అక్షయ్కు గాయాలు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు. సెట్టరు మండల కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ విద్యార్థులు బహిర్భూమి కోసం సమీపంలోని పాడుబడిన భవనం వద్దకు వెళ్లిన సమయంలో శిథిలావస్థలో ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి హర్షవర్ధన్ తేజ మృతి చెందగా మరో విద్యార్థి అక్షయ్కు కాలు విరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన హర్షవర్ధన్ తేజ కళ్యాణదుర్గం మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిగా తెలిసింది. గాయపడిన అక్షయ కుందుర్తి మండలం బసాపురం గ్రామానికి చెందినవాడిగా సమాచారం. అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో హాస్టల్ విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హాస్టల్ కు సమీపంలోనే శిథిలావస్థలో ఉన్న భవనం ఉన్నప్పటికీ విద్యార్థులు అక్కడికి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హాస్టల్ వార్డెన్ డే వాచ్మెన్ ముత్యాలు విధుల్లో లేకపోవడం వల్లే విద్యార్థులు ప్రమాదకర ప్రాంతానికి వెళ్లారని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణ పైన అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. శిథిల భవనం చుట్టూ రక్షణ చర్యలు చేపట్టకపోవడం, విద్యార్థుల కదలికలపై పర్యవేక్షణ లేకపోవడంపై తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలుగులోకి తీసుకురావాలని, నిర్లక్ష్యం వహించినట్లు తేలితే గనక బాధ్యులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.